జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఏ మాత్రం సిగ్గు లజ్జా లేకుండా కొంతమంది తమ ఆర్మీ వాళ్ళను అదేవిధంగా కొంతమంది తీవ్రవాదులను పంపించి పెహల్గాంలో సామాన్యుల మీద అమాయకపు హిందువుల మీద దాడులు చేయించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే దీనికి ప్రతీకారంగా మన భారతీయ సేనలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ను దుమ్ము దులిపేశాయి. అయితే ఇప్పుడు మన భారతీయ రక్షణ వ్యవస్థ యొక్క సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. దీనమ్మ మీసం మెలేసేటట్టు ఉంటుంది. అట్టేనా మామూలుగా ఉండదు ఈ న్యూస్. ఓకేనా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొదట మన భారత ఆర్మీ పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. కేవలం తీవ్రవాదులు మాత్రమే మట్టు పెట్టారు. పొరపాటును కూడా పాకిస్తాన్ సైనికుల మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ దాడులు అయితే చేయలే. భారత్ ఈ దాడులు చేయడం కోసం స్కాల్ప్ మిసైల్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే భారత్ చేసినటువంటి దాడులకు ప్రతిగా ఈ ఉగ్రవాద దేశం భారతదేశం మీద విచక్షణారహితంగా దాడులు చేసింది. ఈ సరిహద్దు ప్రాంతాలు అయితే సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపి ఎంతో మందిని పొట్టన పెట్టుకునేది. ఇంకో విషయం చెప్పేదా, ఎవరైతే భారతీయ సేనలు చేసినటువంటి దాడిలో కుక్క సాగు తెచ్చారో ఉగ్రవాదులు, వాళ్ళ అంత్యక్రియల్లో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఈ ఆర్మీ పోయి పార్టిసిపేట్ చేశాయి. ఇంతకంటే దరిద్రము, ఇంతకంటే దారుణము, ఇంతకంటే బరి తెగింపు ఏముంటుందో మీరే ఆలోచించండి. దాదాపుగా ఈ పాకిస్తాన్ 500 డ్రోన్లను అదేవిధంగా మిసైల్స్ ను మన భారత మీదకు ఫైర్ చేసింది. భారతీయ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఈ ఉగ్రవాద దేశం ఈ దాడులకన్నిటి కూడా తెగబడింది. సరే, ఈ పాకిస్తాన్ చేసినటువంటి దాడులన్నింటినీ కూడా అడ్డుకున్నటువంటి మన భారతీయ సేనలో ఇక ఈ ఉగ్రవాద దేశం మరింత రెచ్చిపోతా ఉండడంతో ఇక పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం అయితే భావించింది. ఈ క్రమంలోనే మొన్నటి శనివారం ఉదయం 5 గంటల సమయంలో మన భారతీయ సేనలు పాకిస్తాన్ మీదకు మన బ్రహ్మాస్త్రాన్ని అయితే ప్రయోగించారు. అది కావాల్సింది. మొత్తంగా మన భారతీయ సేనలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేస్ల మీద దాడులు చేశారు. ఈ దాడులన్నింటినీ కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్ తోనే నిర్వహించినట్టు తెలుస్తుంది. దీంతో పేలుడు తీవ్రత ఎక్కువైపోయి ఆ 11 ఈ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతినిపోయినాయి. ఈ దాడుల్లో 50 నుంచి 60 మంది పాకిస్తాన్ యొక్క సైనికాధికారులు కూడా కుక్క సావు తెచ్చారు. ఇకపోతే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కేంద్రం ఉండేది వచ్చేసి రావల్పిండిలోనే. ఈ రావల్పిండిలోనే ఆసిం మునీర్ ఈడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సిగ్గుమాలినోడు, ఈడంత మత పిచ్చిగాడు, ఈడు ఒక నీతిమాలి కుక్క, ఇంకొక 2 ఇట్లాంటి వాళ్ళు. ఈ ఆసిం మునీర్ గాడు అక్కడే నివాసం ఉంటాడు. అలాంటి ఈ రావల్పిండి మీదకు మన భారతీయ సేనలో మొదటిసారి బ్రహ్మోస్ మిసైల్స్ అయితే ఉపయోగించారు. అంతే, దెబ్బతో రావల్పిండి అంతా కూడా షేక్ అయిపోయింది. అంటే షేక్. ఆ సమయంలోనే ఆసిం మునీర్ గాడు తన ఆఫీసులో నుంచి పోయి బంకర్లోకి దూరుకున్నాడంట. అంటే అదిరిపోయి ఏది పంది కుక్కలతో పోయి బొక్కలో దూరుకునేట్టు ఆ మారి దూరుకున్నాడు ఈ అదురుముడ్డిగాడు. ఇకపోతే దీంతో మన బ్రహ్మోస్ మిసైల్ శక్తి సామర్థ్యాల గురించి ప్రపంచానికే తెలిసి వచ్చింది. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఈ ఆపరేషన్ సింధూర్ లో చాలా సమర్థవంతంగా పనిచేసినట్టు తెలిపింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి బహోల్పూర్లోని జైషే మహమ్మద్ కార్యాలయాన్ని కూడా మన బ్రహ్మోస్ మిసైల్ను ఉపయోగించే లేపేసినట్టు తెలుస్తుంది. కేవలం ఒకే ఒక్క బ్రహ్మోస్ మిసైల్స్తో ఈ బహోల్పూర్లోనే మొత్తం ఈ జైషే మహమ్మద్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ఉపయోగించి భారత్ అయితే ధ్వంసం చేసి పారేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మన బ్రహ్మోస్ మిసైల్స్ కు భారీ డిమాండ్ అయితే ఏర్పడింది. మన బ్రహ్మోస్ మిసైల్స్ కు భూమి, ఆకాశం, సముద్రం, ఎడారి ఇలా ఎక్కడి నుంచైనా కూడా ఫైర్ చేయొచ్చు అనమాట. పైగా ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. అందుకే మన బ్రహ్మోస్ మిసైల్స్ కు పెద్ద ఎత్తున క్రేజ్ అయితే ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ను కొనుగోలు చేయడానికి అనేక దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, వెనుజులా వంటి ఎన్నో దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్స్ను కొనుగోలు చేయాలని చెప్పేసి భావిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 17 దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్స్ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినాయి. తమ తీర ప్రాంతాల్లో పటిష్టం చేసుకోవడానికి భారతదేశం తయారు చేసేటువంటి మన బ్రహ్మోస్ మిసైల్స్ను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడా భావిస్తున్నాయంట. అంతేకాకుండా అరబ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, ఒమన్ లాంటి దేశాలు కూడా మన వద్ద
ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి అయితే చూపిస్తాను. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, ఏవైతే మన మిత్ర దేశాలు ఉంటాయో వాటికి మాత్రమే ఈ పవర్ఫుల్ మిసైల్స్ అయితే అమ్మాలా. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే పిచ్చోడి చేతిలో రాయినట్టు అది ఎట్టైనా ఉపయోగించారు ఈ దరిద్ర ముండా కొడుకులు, మత పిచ్చి ముండా కొడుకులు. అవునా కదా? ఏమంటారా? ఒప్పుకున్నారు కదా నేను చెప్పిన మాటలతో? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.